అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెండితెర కథలు. టుడే ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 8. నా ప్రీవియస్ వీడియోస్లో గాట్ ఇంట్రడక్షన్ అండ్ సీజన్ 1లో ఫస్ట్ 7 ఎపిసోడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి మీరు ఈ వీడియో చూసే ముందు అవి చూడండి. అప్పుడు నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దెమ్. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో సీజన్ 1 ఎపిసోడ్ 8 పేరు ద పాయింటీ ఎండ్. ఈ ఎపిసోడ్కి ఈ పేరు ఎందుకు పెట్టారో వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో సిరియా ఫిరెల్ ఆర్యా స్టార్కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఒక పక్క లానిస్టర్ మనుషులు స్టార్క్స్ మనుషుల్ని చంపుతూ ఉంటారు. ఆర్యా దగ్గరికి కూడా వచ్చి మీ నాన్న రమ్మంటున్నారని చెప్తారు లానిస్టర్ సోల్జర్స్. తనని పిలవాలంటే నెడ్ స్టార్క్ తన మనుషులను పంపిస్తాడు కానీ మిమ్మల్ని ఎందుకు పంపిస్తాడు అని డౌట్గా అడుగుతాడు సిరియా ఫిరెల్. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటారు వాళ్ళు. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అని సిరియా ఫిరెల్ ఆర్యా స్టార్క్ని పంపించేస్తాడు. ఆ సోల్జర్స్తో ఫైట్ చేస్తాడు సిరియా ఫిరెల్. సాన్సా మీద కూడా అటాక్ చేయడానికి వస్తుంటే సెప్టా తనని పంపించేస్తుంది. సోల్జర్స్ దగ్గర తను ఉండిపోతుంది. అంటే ఈ రెండు సీన్స్లో సిరియా ఫిరెల్ సెప్టా ఇద్దరు వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడి ఆర్యాని సాన్సాని కాపాడారు. తర్వాత సాన్సాని హౌండ్ పట్టుకుంటాడు. నేను క్వీన్కి చెప్తా అంటుంది సాన్సా. క్వీన్ చెప్తేనే నేను వచ్చిందని హౌండ్ అంటాడు. తర్వాత ఆర్యా స్టార్క్ జాన్ స్నో ఇచ్చిన నీడిల్ని వెతుక్కుంటుంది. ఇంతలో ఒక పిల్లోడు వచ్చి నిన్ను క్వీన్కి అప్పు చెప్తా అంటాడు. అప్పుడు ఆర్యాకి తెలియకుండానే తన నీడిల్తో ఆ పిల్లోని పొడి చేస్తుంది. వెంటనే అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత సీన్లో జైల్లో ఉన్న నెడ్ స్టార్క్ని చూడటానికి వస్తాడు లార్డ్ వెరిస్. నెడ్ స్టార్క్ తాగడానికి కొంచెం వైన్ ఇస్తాడు. నా కూతుర్లు ఎలా ఉన్నాను అని అడుగుతాడు నెడ్ స్టార్క్. చిన్న అమ్మాయి క్యాసిల్ తప్పించుకొని ఎక్కడికో వెళ్ళింది. సాన్సాన్ ఇంకా జాఫ్రీకి భార్యను చేయాలనే ఆలోచనలోనే ఉంది క్వీన్. ఈ మనుషులను అందరినీ చంపేశారని చెప్తాడు లార్డ్ వెరిస్. మీరు సెర్సీ పిల్లలు రాబర్ట్ పిల్లలు కాదని చెప్పడం చాలా మూర్ఖత్వం అని అంటాడు లార్డ్ వెరిస్. చెప్పకుండా ఉంటే ఇంత దారుణాలు జరిగేవి కాదు అని అంటాడు. నేను వాళ్ళ మీద జాలి పడ్డాను, అందుకే నిజం చెప్పి ఎక్కడికైనా పారిపోమని చెప్పాను. అదే నేను చేసిన తప్పు అంటాడు నెడ్ స్టార్క్. అదొక్కటే కాదు మీరు చేసిన తప్పు. కింగ్ రాబర్ట్ చనిపోయింది పంది వల్ల కాదు, విషం కలిపిన వైన్ తాగడం వల్ల అని చెప్తాడు లార్డ్ వెరిస్. మీరు సర్సీకి నిజం తెలిసింది అని చెప్పడం వల్ల కింగ్కి వైన్లో పాయిజన్ కలిపి చంపేశారని చెప్తాడు లార్డ్ వెరిస్. వాళ్ళు నన్ను ఇప్పుడు చంపలేరు, ఎందుకంటే క్యాథ్లిన్ దగ్గర ఇరియన్ ఉన్నాడు కదా ప్రిజనర్గా అని అంటాడు నెడ్ స్టార్క్. లేదు, ఇంపు కూడా తన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయాడు అని చెప్తాడు లార్డ్ వెరిస్. తర్వాత సీన్ క్యాసిల్ బ్లాక్లో చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్లో జాన్ స్నో డైర్ వోల్ఫ్ ఒక చేతిని కనిపెడుతుంది కదా, దాని ద్వారా వాళ్ళు 2 డెడ్ బాడీస్ని కనిపెడతారు. వాళ్ళు నైట్ వాచ్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ బాడీస్ నుంచి స్మెల్ రావట్లేదు, వాళ్ళు చనిపోయి చాలా రోజులు అయితే కుళ్ళిపోయిన వాసన రావాలి కదా అని అంటాడు శామ్వెల్. అది ఎందుకు అలా అయిందో ఎగ్జామిన్ చేయించాలి మాస్టర్ ఎయిమిన్తో అని అంటాడు లార్డ్ కమాండర్. నువ్వు పిరికివాడివే కానీ స్టూపిడ్వి కాదని శామ్వెల్ని మెచ్చుకుంటాడు లార్డ్ కమాండర్. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ నుండి క్యాసిల్ బ్లాక్కి రేవెన్ వస్తుంది. జాన్ స్నోని పిలిచి జరిగిన విషయం చెప్తాడు లార్డ్ కమాండర్. నువ్వేమి పిచ్చి పనులు చేయకు, నీ డ్యూటీ ఇప్పుడు ఇక్కడే అని అంటాడు లార్డ్ కమాండర్. నా చెల్లెలు కూడా కింగ్స్ ల్యాండింగ్లోనే ఉన్నారని జాన్ స్నో అంటాడు. వాళ్ళని మర్యాదగానే చూసుకుంటారు అనుకుంటా అని అంటాడు లార్డ్ కమాండర్ మోర్మెంట్. ఆ నెక్స్ట్ సీన్లో సాన్సాన్ కూర్చోబెట్టి స్మాల్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ క్వీన్ సెర్సీ తనని మ్యానిపులేట్ చేస్తుంటారు. తన తండ్రి చేసింది తప్పు, ఆ రాజద్రోహానికి నువ్వు జాఫ్రీకి వైఫ్ కాలేవు అని బెదిరిస్తారు. దానికి సాన్సా చాలా బాధపడుతుంది. నేను ఏ తప్పు చేయను, నాకు జాఫ్రీకి పెళ్లి చేయండి అని బతిమలాడుతుంది. నీకు నీ లాయల్టీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాము. మీ నాన్న ఒక ట్రైటర్, అందుకని నువ్వు మీ అమ్మకి అన్నయ్యకి లెటర్ రాసి రేవెన్ పంపించు, వాళ్ళని వచ్చి లొంగిపోమని చెప్పని చెప్తుంది సెర్సీ. ఒకసారి మా ఫాదర్ నేను కలుస్తాను, తర్వాత లెటర్ రాస్తా అంటుంది సాన్సా. కానీ వాళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా సాన్సాని చాలా భయపెట్టి లెటర్స్ రాపిస్తారు. తర్వాత రాబ్కి సాన్సా పంపిన రేవెన్ వస్తుంది. అది సాన్సా హ్యాండ్ రైటింగే కానీ మాటలు మాత్రం క్వీన్వే అని అంటాడు మాస్టర్ లువిన్. వాళ్ళు నన్ను కింగ్స్ ల్యాండింగ్కి రమ్మంటున్నారు, నేను వెళ్తాను కానీ ఒక్కడనే కాదు, నేను నా ఆర్మీతో వెళ్తానని చెప్తాడు రాబ్ స్టార్క్. తర్వాత మనకి చాలా కాకులు ఎగరటం చూపిస్తారు. అంటే స్టార్క్స్కి ఎవరైతే సపోర్ట్గా ఉంటారని ప్రామిస్ చేశారో ఆ బ్యానర్మెన్ అందరికీ రేవెన్స్ పంపిస్తారు వాళ్ళ సపోర్ట్ కోసం. తర్వాత సీన్లో క్యాథ్లిన్ స్టార్క్ తన సిస్టర్ లేడీ ఆరెన్ని వేల్ ఆర్మీని హెల్ప్గా అడగటానికి వెళ్తుంది లానిస్టర్స్ మీద యుద్ధం చేయడానికి. కానీ లేడీ ఆరెన్ వేల్ సోల్జర్స్ ఎవరికి సపోర్ట్ చేయరు, నేను నా బిడ్డను కాపాడుకోవడమే నా బాధ్యత అని చెప్తుంది. నువ్వు నా అక్కవి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఎప్పుడైనా రావచ్చు, అలా నీకు హక్కు ఉంది, కానీ నేను నా ఆర్మీని యుద్ధం చేయడానికి నీతో పంపను అని చెప్తుంది లేడీ ఆరెన్. తర్వాత టైరిన్ లానిస్టర్ని బ్రాన్ని చూపిస్తారు. వాళ్ళు వేల్ సిటీ నుండి వెళ్తూ దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా నన్ను వేరే వాళ్ళకి అమ్మేసే పరిస్థితి వస్తే గుర్తుపెట్టుకో, నేను వేరే వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాను డబ్బులు అంటాడు. నాకు బతకడం అంటే ఇష్టం అని చెప్తారు టైరిన్ లానిస్టర్. వాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళని కూడా మాటలతో మాయ చేసి తను అనుకూలంగా మార్చుకుంటాడు టైరిన్. లార్డ్స్ ఆఫ్ వేల్ నన్ను చంపాలని చూశారు,
మీరు నన్ను ఇప్పుడు వదిలేస్తే నేను మిమ్మల్ని ఈ వేల్కి లార్డ్స్ని చేస్తా అని చెప్తాడు టైరెన్. తర్వాత క్యాసిల్ బ్లాక్లో సర్ ఎలిసర్ జాన్ స్నోని నువ్వు ఒట్టి బాస్టర్డ్ కాదు ట్రైటర్స్ బాస్టర్డ్ అని రెచ్చగొడతాడు మాట్లాడుతూ. దానికి జాన్ స్నో కత్తితో సర్ ఎలిసర్ని పొడవబోతాడు, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతారు. చెప్పా కదా స్టూపిడ్ థింగ్స్ ఏం చేయొద్దని అని అరుస్తాడు లార్డ్ కమాండర్. తర్వాత జాన్ స్నో పడుకొని ఉంటాడు. అప్పుడు జాన్ దగ్గర ఉండే డైర్ వుల్ఫ్ ఏదో చూపించడానికి జాన్ని తీసుకొని వెళ్తుంది లార్డ్ కమాండర్ రూమ్కి. అక్కడ ఒకడు జాన్ని అటాక్ చేస్తాడు. జాన్ వాడిని ఎంత పొడిచినా ఏం చేసినా వాడు చావడు. అప్పుడు లార్డ్ కమాండర్ ల్యాంతర్ పట్టుకొని అక్కడికి వస్తాడు. ఆ ల్యాంతర్ని తీసుకొని వాడి మీద కిసిరేసి వాడిని చంపేస్తాడు జాన్ స్నో. జాన్ స్నో మీద అటాక్ చేసింది ఎవరో కాదు, వాళ్ళు ముందు సీన్లో తీసుకొచ్చిన డెడ్ బాడీస్లో ఒకడు. ఆ డెడ్ బాడీస్ని ఎగ్జామిన్ చేయడానికి వాళ్ళు బర్న్ చేయకుండా ఉంచుతారు కదా. నైట్ అయ్యేసరికి ఆ డెడ్ బాడీ లేచి అలా చేసింది అంటే ఇక్కడ అర్థం వాళ్ళు వైట్ వాకర్స్ చేతిలో చనిపోయారు. సో వాళ్ళు కూడా వైట్ వాకర్స్ అయ్యారని అర్థం. నెక్స్ట్ సీన్లో దొత్రాకి సోల్జర్స్ కొంతమంది మీద అటాక్ చేసి వాళ్ళని స్లేవ్స్గా చేసుకుంటూ ఉంటారు. అలా స్లేవ్స్గా మార్చి వాళ్ళని నమ్మేస్తే గోల్డ్ వస్తుంది, ఆ గోల్డ్తో షిప్స్ కొని వెస్టోస్కి వెళ్ళొచ్చు అనేది వాళ్ళ ప్లాన్. కానీ కలిసి అక్కడ వైలెన్స్ని చూడలేక వాళ్ళందరి చేత ఆ పనిని ఆపించేస్తుంది. దానికి మ్యాగో అనే ఒక దొత్రాకియన్ కాల్ని తిడతాడు. ఆడదాటి మాటలు వినేవాడు కాల్ కాదు అని అతను కాల్ డ్రాగోతో ఫైట్ చేస్తాడు. కాల్ డ్రాగో అతన్ని చాలా క్రూరంగా చంపేస్తాడు. ఆ ఫైట్లో కాల్ డ్రాగోకి చిన్న గాయం అవుతుంది. దానికి డెనెరెస్ బాధపడి వాళ్ళు స్లేవ్స్గా బంధించిన కొంతమంది లేడీస్లో ఒకరి చేత ట్రీట్మెంట్ చేపిస్తుంది. అప్పటికి కాల్ అనుచరుడు వద్దు ఆమెతో ట్రీట్మెంట్ అని అంటాడు, కానీ కలిసి వినదు. కాల్ డ్రాగో కూడా కలిసి చూపిస్తున్న ప్రేమకి సరే అని ఒప్పుకుంటాడు. కాల్ డ్రాగో కలిసి చేసిన అతిపెద్ద తప్పు ఇదే, ఆమెను నమ్మడం. నెక్స్ట్ సీన్లో రాబ్ స్టార్క్ బ్రాన్కి బాయ్ చెప్తాడు. నేను వీలున్నప్పుడల్లా లెటర్స్ పంపిస్తాను, నా దగ్గర నుండి ఏమి ఇన్ఫర్మేషన్ రాకపోతే నువ్వు భయపడకు అని చెప్తాడు. ఇంత రాత్రి టైంలో ఎందుకు వెళ్ళడం అని బ్రాన్ అడుగుతాడు. లానిస్టర్స్కి చాలా స్పైస్ ఉన్నారు, వాళ్ళకి తెలియడం ఇష్టం లేదు, అందుకే నేను ఈ టైంలో వెళ్తున్నా అని చెప్తాడు రాబ్. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాబ్ వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో క్యాసిల్ బ్లాక్లో ఆ డెడ్ బాడీస్ని కాలుస్తుంటారు. వీళ్ళని వైట్ వాకర్స్ చంపేశారు, అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. వాళ్ళ కళ్ళు కూడా బ్లూ కలర్లో ఉన్నాయని చెప్తాడు శామ్వెల్. వీళ్ళని చంపాలంటే ఫైర్ తప్ప ఇంకేమీ ఆపలేవు అని అంటాడు శామ్వెల్. నీకెలా తెలుసు అని అడుగుతాడు జాన్ స్నో. నేను బుక్లో చదివాను, మాస్టర్ లైబ్రరీలో ఉంది ఆ బుక్ అని చెప్తాడు శామ్వెల్. ఇంకా ఏముంది బుక్లో అని అడుగుతాడు జాన్ స్నో. వైట్ వాకర్స్ కొన్ని వేల సంవత్సరాల మంచులో నిద్రపోతారు, ఒకవేళ నిద్ర లేస్తే అని చెప్పడం ఆపేస్తాడు శామ్వెల్. ఈ వాల్ మనల్ని కాపాడుతుంది అనుకుంటా అని అంటాడు శామ్వెల్. నెక్స్ట్ సీన్లో రాబ్ స్టార్క్ లార్డ్స్ అందరితో యుద్ధ వ్యూహాలు పన్నాగాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో క్యాథలిన్ స్టార్క్ అక్కడికి వస్తుంది. రాబ్ని హక్ చేసుకొని నువ్వు నీ తండ్రి కోసం చేస్తున్న చాలా గొప్ప పని, నువ్వు కరెక్ట్గా ఆలోచించో కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది. తర్వాత రాబ్ సాన్సా పంపించిన లెటర్ ఇస్తాడు. ఇందులో ఆర్యా గురించి ఏమీ మెన్షన్ చేయలేదు ఏంటి అని అడుగుతుంది క్యాథలిన్. ఈ యుద్ధంలో నేను ఓడిపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు రాబ్ స్టార్క్. మీ నాన్నని చంపేస్తారు, మీ సిస్టర్స్ చనిపోతారు, మనం అందరం చనిపోతాం. మ్యాడ్ కింగ్ చనిపోయిన తర్వాత టర్గేరియన్స్ని ఏదైతే జరిగిందో అలాగే జరుగుతుంది మనకు కూడా అంటుంది క్యాథలిన్. అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం గెలుస్తానో ఓడిపోను అని చెప్తాడు రాబ్ స్టార్క్. తర్వాత టైరిన్ అడవి మనుషులను తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. రాబర్ట్ చనిపోయిన విషయం, నెట్ని అరెస్ట్ చేసిన విషయం, జైమీ రివర్ రన్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళిన విషయం, నెడ్ స్టార్క్స్ అండ్ రాబర్ట్ బ్యాటిల్ చేయడానికి వస్తున్న విషయం, ఇవన్నీ టైరిన్తో చెప్తాడు. నేను వీళ్ళకి కొన్ని ఇస్తానని మాటిచ్చాను, అవి వీళ్ళకి ఇవ్వండి అని అంటాడు టైరిన్. మీరు నాతో యుద్ధానికి రండి, నా ఎనిమీస్ని అగైనిస్ట్గా పోరాడుకోండి, నేను టైరిన్ ప్రామిస్ చేసినవన్నీ మీకు ఇస్తాను అంటాడు టైవిన్ లానిస్టర్. ఈ హాఫ్ మ్యాన్ కూడా మాతో వచ్చి ఫైట్ చేస్తే మేము వస్తామని అంటాడు షాగా, ఆ అడవి మనుషుల లీడర్. తర్వాత రాబ్ స్టార్క్ వాళ్ళు బ్యాటిల్ గురించి ప్లానింగ్ చేస్తుంటారు. టైవిన్ ఒకవైపు నుండి జైమీ ఇంకొక వైపు నుండి అటాక్ చేయబోతున్నారు. ముందు మనం జైమీ సీజ్ చేస్తున్న రివర్ రన్ని చేజిక్కించుకోవాలి, అప్పుడు రివర్ రన్లో లార్డ్స్ కూడా మనతో కలుస్తారని లార్డ్ ఉంబర్ చెప్తాడు. మనం అలా చేయాలంటే రివర్ని క్రాస్ చేయాలంటే ట్విన్స్ ఒకటే మార్గం, కానీ అది లార్డ్ ఫ్రే కంట్రోల్లో ఉంది అని అంటాడు రాబ్ స్టార్క్. ట్విన్స్ అంటే రివర్ ర్యాన్స్లో ఉండే ఒక బ్రిడ్జ్. అలా వాళ్ళు డిస్కస్ చేస్తుండగా ఒక లానిస్టర్ స్పైని పట్టుకొని వస్తారు సోల్జర్స్ ఆ టెంట్ దగ్గరికి. అందరూ అతన్ని చంపేయమంటారు, కానీ రాబ్ తనని వదిలేస్తాడు. మేము మొత్తం 20,000 మంది ఉన్నాం, వెళ్ళి టైవిన్కి చెప్పు, వింటర్ ఈజ్ కమింగ్ ఫర్ దెమ్ అని అంటాడు రాబ్ స్టార్క్. కింగ్స్ ల్యాండింగ్లో పదవి పంపకాలు జరుగుతూ ఉంటాయి. సాన్సా స్టార్క్ కూడా అక్కడికి వస్తుంది. దేశద్రోహి అయిన నెడ్ స్టార్క్ పదవిలో అంటే హ్యాండ్ ఆఫ్ ది కింగ్గా టైవిన్ లానిస్టర్ని అపాయింట్ చేస్తున్నాం. ఇంకా తర్వాత కింగ్ని కాపాడటానికి ముఖ్యమైన జాబ్ లార్డ్ కమాండర్ అని చెబుతాడు మాస్టర్ పైసిల్లే. సార్ బ్యారిస్టన్, మీరు చాలా సంవత్సరాలుగా రెవెన్యూకి సర్వ్ చేశారు, ఇంకా రెస్ట్ తీసుకోండి అంటుంది సెర్సీ. కానీ మేము చనిపోయే వరకు డ్యూటీలో ఉంటామని ప్రమాణం చేసామని అంటాడు సర్ బ్యారిస్టన్. ఎవరు చనిపోయే వరకు, కింగా మీరా అని వెటకారంగా అంటుంది సెర్సీ. నువ్వు మా ఫాదర్ని చనిపోనిచ్చావు, అతన్ని కాపాడలేకపోయావని జాఫ్రీ సర్ బ్యారిస్టన్ అంటాడు.
అప్పుడు జాఫ్రీ మనుషులు సర్ బారిస్టన్ మీద అటాక్ చేయబోతారు. నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని కేక్ ముక్కల్లా కట్ చేయగలను, కానీ వదిలేస్తున్నా అని కత్తి తీసి కింద పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సర్ బారిస్టన్. తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎవరికైనా సమస్యలు ఉంటే చెప్పండి, కింగ్ సాల్వ్ చేస్తారు అని అక్కడ కోర్టులో చెప్తారు. అప్పుడు సాన్సా కింగ్ జాఫ్రీ ముందుకు వచ్చి, మా ఫాదర్ మీద జాలి చూపించండి, మా ఫాదర్ మీ ఫాదర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, మా ఫాదర్కి కింగ్స్ హ్యాండ్ పొజిషన్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, కింగ్ రాబర్ట్ వచ్చి అడిగినందుకే ఒప్పుకున్నాడు ఆ పొజిషన్కి, మా ఫాదర్ని క్షమించండి, ఆయన మైండ్ని ఎవరో డిస్టర్బ్ చేశారు, రెన్లియో స్టానిసో ఎవరో చెడగొట్టాడు ఆయన మైండ్ని అని చెప్తుంది సాన్సా. కానీ అతను నన్ను కింగ్ కాదన్నాడు, మరి దానికి ఏం చెప్తావు అని అడుగుతాడు జాఫ్రీ. మా ఫాదర్ గాయపడి ఉన్నారు, మాస్టర్ పైసిల్లే మిల్క్ ఆఫ్ పప్పీ ఇచ్చారు, దానివల్ల ఆయన మత్తులో అలా మాట్లాడారు, నీకు నా మీద కొంచెమైనా నీ మనసులో ప్రేమ ఉంటే మా ఫాదర్ని క్షమించండి అని అడుగుతుంది సాన్సా. సరే నీ ఫాదర్ని క్షమిస్తా, కాకుంటే ఆయన నేనే కింగ్ అని ఒప్పుకోవాలి, తను చేసిన తప్పులు కన్ఫెస్ చేయాలని జాఫ్రీ అంటాడు. తను చేస్తాడు అంటుంది సాన్సా స్టార్క్. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మరి నెట్చర్ కన్ఫెస్ చేస్తాడా, జాఫ్రీని కింగ్ అనేది ఒప్పుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒక పక్క రాబ్ యుద్ధానికి సిద్ధమయ్యాడు, ఇక్కడ సాన్సాతో నెడ్ని తన ట్రీజన్ కన్ఫెస్ చేయమంటున్నారు. ఈ ట్విస్టులతో ఎండ్ చేశారు ఈ ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ పేరు ది పాయింట్ ఎండ్, అంటే విషయం చివరికి వచ్చేసింది, చివరి ఎడ్జెస్లో ఉంది పాయింట్ అని దీని మీనింగ్. ఏదైనా ఒక విషయం మోస్ట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు ఈ పాయింట్ ఎండ్ అనే వర్డ్. ఇప్పుడు ఈ సిరీస్లో కూడా సిచ్యువేషన్స్ మోస్ట్ ఎక్స్ట్రీమ్కి వచ్చేసాయి, అందుకే ఈ ఎపిసోడ్కి పేరు పెట్టారు. ఇది ఇవాళ మన వీడియో, సీజన్ 1 ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియోలో సీజన్ 1 ఎపిసోడ్ 9 గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ట్విస్ట్లతో ఉంటుంది ఎపిసోడ్. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెండితెర కథలు ఎక్స్ప్లెనేషన్స్.